అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఎడ్యుకేషన్ సంబంధించి అటు ఇంజనీరింగ్, ఇటు మెడిసిన్, ఇతర కోర్సులకు కూడా సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇదే సమయంలో చాలామంది పర్సనల్గా తమకు కౌన్సిలింగ్ కావాలని, అనేక అంశాల మీద తమకు డౌట్స్ ఉన్నప్పుడు క్లారిఫై చేయాలని చాలామంది కోరుతున్నారు. మనం వీడియోల ద్వారా చెబుతున్నప్పటికీ వాటి కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మనం సమాధానం ఇస్తున్నప్పటికీ కూడా నేరుగా మీతో సంప్రదించడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. మనం కూడా మిగిలినటువంటి చాలామందిలాగే ఒక పర్సనల్ కౌన్సిలింగ్ లేదంటే పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచనకి వస్తున్నాం. ఇది అవసరమా, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా, మీకు కావాలా అనేది మీరందరూ కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మనం స్టార్ట్ చేస్తాం. ఎవరికి అవసరం లేదనుకుంటే మనం అట్లాంటి స్టార్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో అయితే మనం లేము. చాలామంది అడుగుతున్నారు కాబట్టి, ఎక్కువ మంది కోరుతున్నారు కాబట్టి అవసరమైతే అట్లాంటి ప్రయత్నం కూడా చెయ్యాలి అనేటువంటి నిర్ణయానికి వస్తున్నాం. మీ అందరి అభిప్రాయం కూడా కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం. లేదంటే మనం అటువంటి ఆలోచన లేకుండా కేవలం యూట్యూబ్ ద్వారానే ఉన్నటువంటి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. పర్సనల్ గైడెన్స్ మాత్రం మనం అందించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇక ఈరోజు వీడియోకి వస్తే, శస్త్ర కాలేజీల్లో తంజావూరు లేదంటే కుంభకోణం, చెన్నై, కుంభకోణంలో మాత్రమే కొన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయి. మెయిన్ బ్రాంచ్ తంజావూరు కాబట్టి తంజావూరు శస్త్రాకి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అన్న దాని మీద చాలామంది అడుగుతున్నారు. అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాకు 950 వచ్చినాయి, 960 వచ్చినాయి, 970 వచ్చినాయి, మేము అప్లై చేయాలా, చేస్తే ఏ క్యాంపస్ వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది, ఇట్లా అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరికీ కొంచెం క్లారిటీ ఇద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. అసలు శస్త్ర కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. శస్త్రాలు సిఎస్సి మాత్రమే చేరాలి, సిఎస్సి కోర్ బ్రాంచ్లో చేరాలి అనుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ మార్క్స్ మాత్రమే అయితే, స్ట్రీమ్ 2లో అయితే 987 మార్క్స్ మినిమం ఉండాలి. 987 అబవ్ మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే శస్త్రాలో కోర్ సిఎస్సి బ్రాంచ్ ఉంటుంది. 985 ఉన్నటువంటి వాళ్ళు కూడా సిఎస్సి మీద హోప్స్ పెట్టుకోవచ్చు. మీకు సిఎస్సిఏ కావాలి, కోర్ బ్రాంచ్లోనే మీరు చేరాలి, అంతకు మించి మీరు మరొక బ్రాంచ్లో కూడా చేరే అవకాశం లేదు అని అనుకుంటే ఖచ్చితంగా మీకు 985 ప్లస్ ఉంటే మాత్రమే హోప్స్ పెట్టుకోవచ్చు. 987 ప్లస్ ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. శస్త్రాలో సిఎస్సి చేరాలంటే మీరు 985 ప్లస్ ఉంటే మాత్రమే అప్లై చేయండి. ఇక సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ ఎవరైనా కావాలనుకుంటే వీళ్ళు ఎవరికైనా సరే 985 మార్క్స్ ఉంటే వీళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు. 985 మార్క్స్ ఉంటే ఇంటర్మీడియట్ స్ట్రీమ్ 2 ద్వారా మీకు సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ సీటు దక్కడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. అట్టా కాదు 984 వచ్చినాయి లేదంటే 983 వచ్చినాయి అంటే మీరు ప్రయత్నం చేయొచ్చు. 983 ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సిఎస్సి లేదా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక అదే మరి సిఎస్సి కావాలంటే స్ట్రీమ్ 1లో జేఈఈ ఎంత ఉండాలి అంటే ఖచ్చితంగా సిఎస్సి మాత్రమే కావాలంటే 95+% ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ప్రయత్నం చేయొచ్చు. అంటే ఓపెన్ కేటగిరీ అంతా ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి మీకు ఎవరికైనా సరే మొత్తం సిఆర్ఎల్ ర్యాంక్ 75,000 ప్లస్లో ఉంటే మాత్రమే మీరు శస్త్రాలో స్ట్రీమ్ 1 ద్వారా జేఈఈ మెయిన్ స్కోర్తో సిఎస్సికి ఛాన్స్ ఉంటుంది. 95+ స్కోర్ ఉంటే మాత్రమే. అదే 94+ ఉంటే మాత్రమే సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్కి పోటీ పడవచ్చు. 94% పైబడి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, అంటే సుమారుగా 90,000 సిఆర్ఎల్ ర్యాంక్, జేఈఈ మెయిన్స్లో 90,000 సిఆర్ఎల్ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే స్ట్రీమ్ 1 ద్వారా మీరు ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళకి ఇంటర్ స్కోర్ కూడా ఉండాలి. అక్కడ ఇంటర్ స్కోరు, జేఈఈ మెయిన్ స్కోరు కలిపి లెక్కేస్తారు కాబట్టి ఇంటర్మీడియట్ స్కోర్ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. సో కాబట్టి 95+ వచ్చినటువంటి వాళ్ళు సిఎస్సి ప్లస్ ఇంటర్మీడియట్ స్కోర్, 94+ వచ్చినటువంటి వాళ్ళు సిఎస్సి రిలేటెడ్
ప్లస్ ఇంటర్మీడియట్ స్కోర్, దీనికోసం హోప్స్ పెట్టుకోవచ్చు. ఇక శస్త్రాలో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఎందుకంటే శస్త్రాలో మెకానికల్ చేరినా సివిల్ చేరినా అనేక రకాల మైనర్స్ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి సిఎస్సి కోర్సులో కాకపోయినా ఈ కోర్ బ్రాంచెస్లో చేరి సాఫ్ట్వేర్ వైపు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏ బ్రాంచ్ అయినా మాకు పర్వాలేదు అని స్టూడెంట్స్ పేరెంట్స్ అనుకుంటే ఎవరైనా కానీ కోర్ బ్రాంచెస్ కోసం ఖచ్చితంగా అది ఎలక్ట్రికల్లా సివిలా మెకానికల్లా ఏదైనా కోర్స్ ఏ కోర్స్ కావాలన్నా 980 ప్లస్ మీకు స్కోర్ ఉండాలి. ఇంటర్మీడియట్ స్కోర్ 980 ప్లస్ ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. 975 ప్లస్ ఉంటే మాత్రం మీరు ప్రయత్నం చేయొచ్చు. 975 ఓన్లీ ఇంటర్మీడియట్ స్కోర్తోనే మేము ప్రయత్నం చేస్తాం స్ట్రీమ్ 2లో అనుకుంటే 975 ప్లస్ ఉంటే మాత్రమే అప్లై చేస్తే అవకాశం ఉంటుంది. లేదు అక్కడ ఏ ఇంజనీరింగ్ కోర్సే కాదు ఇతర కోర్సులు ఏదొచ్చినా చేరతాం శస్త్రాలు అనుకుంటే ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. 950 ప్లస్ వరకు కూడా ట్రై చేయొచ్చు. ఇక ఇదే కోర్ బ్రాంచెస్లో ఎలక్ట్రికల్ కానీ సివిల్ కానీ మెకానికల్ కానీ ఆ శస్త్రాలు కావాలంటే 90+% ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 90 ప్లస్ జేఈ మెయిన్ స్కోరు, 975 ప్లస్ ఇంటర్మీడియట్ స్కోరు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ స్ట్రీమ్ 1 కానీ స్ట్రీమ్ 2 కానీ ప్రయత్నం చేయండి. ఎందుకంటే శస్త్రాలో చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. పైగా ఈసారి ఆంధ్రప్రదేశ్ లాంటి చోట ఇంటర్మీడియట్ బోర్డులో చాలా మంచి స్కోర్ వచ్చింది. 980 ప్లస్ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు వేలల్లో ఉన్నారు. కాబట్టి ఈసారి కాంపిటీషన్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ మార్క్స్ మాత్రం ఈ కట్ ఆఫ్ పర్సంటైల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే శస్త్రాలో సీటు దక్కించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేయడం ఎటువంటి దోషం కాదు, ప్రయత్నం చేయడం కూడా అవసరం. ప్రయత్నం చేసినప్పుడు అనేక రకాల పరిణామాలతో కలిసి కూడా రావచ్చు. కాబట్టి ప్రయత్నం మాత్రం వదలకండి, ప్రయత్నం చేయండి. ఈ స్కోర్తో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రయత్నం చేయడం రాలేదని బాధపడకుండా ముందు ఇంత వరకు రావచ్చు అనేటువంటి అంచనా మీకుంటే ఒకవేళ వస్తే వెల్ అండ్ గుడ్, రాకున్నా మీరు ధీమాగా సాగేదానికోసం ఇతర ఆప్షన్స్ మీ దగ్గర పెట్టుకునే దానికోసం అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది శస్త్రాకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ డీటెయిల్స్ వివరాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.